నమస్తే ఫ్రెండ్స్, నా పేరు మెల్కీజెదక్ గాంధీ. అమెరికాలో వైల్డ్ ఫైర్ గత 10 రోజులుగా ఈ కారు చిచ్చు ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పటికే దాదాపుగా కొన్ని వేల ఎకరాలు దగ్ధమైపోయాయి. సో అక్కడున్న గవర్నమెంట్ పరిస్థితి ఏ విధంగా ఉందంటే పూర్తిగా చేతులు ఎత్తేశారు. సో వాటిని ఆపడం అనేది ఇప్పుడు ఏ గవర్నమెంట్ చేతిలో గానీ మరి ఇంకెవరి చేతిలో గానీ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ టెక్నాలజీ చేతిలో గానీ లేని పరిస్థితి వచ్చింది. సో అంత ఫాస్ట్ గా ఈ కారు చిచ్చు అనేది స్ప్రెడ్ అయిపోతుంది. సో ఈ సిచ్యువేషన్ అనేది ఎలా జరిగింది, ఎలా స్టార్ట్ అయ్యింది, ఎలా క్రియేట్ అయ్యింది అనే విషయాన్ని స్పిరిచువల్ గా మరియు లోకపరంగా మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్. మనం నివసిస్తున్న భూమండలం దినదినము క్షీణించుచున్నది. దినదినము భూమి ప్రమాదపు అంచుల్లోకి దిగజారుతున్నదన్న విషయం విఘ్నులకు తప్ప సామాన్యులకు తెలియదు. పర్యావరణ మారణాయుధాలు, మానవ బాంబులు, అతి తెలివి, దురాశ, మారణకాండ యుద్ధాల లాంటి ఎన్నెన్నో ఘోర కృత్యాలతో భూలోకం మండిపోవుటకు సిద్ధపడుచున్నది. ఈ స్థితికి ప్రధాన శత్రువు మనిషే అన్న నగ్న సత్యం తెలుసుకునే స్థితిలో మనుషులు లేరు. అమెరికా అనగానే మనకు మైండ్ లోకి గుర్తొచ్చేది ఏంటంటే ప్రపంచ దేశాలన్నింటినీ శాసించేది, ప్రపంచ దేశాల్లో అమెరికాను అగ్రరాజ్యంగా చెప్పుకోవడం మరియు అమెరికాను కొట్టే స్థాయి ఎవరి వల్ల కాదు అని చెప్పుకుంటాం. సో అలాంటి అగ్రరాజ్యంలో పరిస్థితి ఇప్పుడు పూర్తిగా చేజారిపోయింది. ముఖ్యంగా అమెరికాలో కాలిఫోర్నియా అనే సెంటర్ ఉంది. ఈ కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్ అనే సిటీ కూడా ఉంది. ఇది చాలా పెద్ద రిచెస్ట్ సిటీ. అది ఎంత అంటే ప్రపంచంలో 4వ అతిపెద్ద రిచెస్ట్ సిటీ ఈ లాస్ ఏంజల్స్. ఇక ఈ హాలీవుడ్ ఇండస్ట్రీ అంతా ఈ లాస్ ఏంజల్స్ లోనే ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ లాస్ ఏంజల్స్ లోనే ఎక్కువగా ఎథీస్ట్స్ ఉంటారు. అనగా దేవుడిని నమ్మని వారు మరియు ఈ విశ్వాన్ని మరియు ఈ మనుషుల్ని చేసింది దేవుడే అనే విషయాన్ని వీళ్ళు నమ్మరు. అసలు ఈ కారు చిచ్చుకి మరియు ఈ లాస్ ఏంజల్స్ లో ఉన్నటువంటి ఎథీస్ట్ కి ఉన్నటువంటి సంబంధం ఏంటి అని మనం అనుకోవచ్చు. సో ఖచ్చితంగా ఉందనే చెప్పి తీరాలి. ఎగ్జాక్ట్లీ ఈ కారు చిచ్చు స్టార్ట్ అవ్వడానికి 7 రోజులకు ముందుగా ఈ లాస్ ఏంజల్స్ లో గోల్డెన్ గ్లోబ్ అనే సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ గోల్డెన్ గ్లోబ్ అనే సెలబ్రేషన్స్ పూర్తిగా హాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించినవి. ఇక్కడ హాలీవుడ్ కి సంబంధించినటువంటి ప్రముఖులు, సెలబ్రిటీస్ అందరూ అటెండ్ అయ్యి ఎంజాయ్ చేయడం జరిగింది. అలా ఎంజాయ్ చేసే క్రమంలో మ్యూజిక్ డైరెక్టర్స్, స్టార్ హీరోస్, హీరోయిన్స్ అందరూ గ్యాదర్ అయ్యి ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. అయితే ఈ గోల్డెన్ గ్లోబ్ సెలబ్రేషన్ లో భాగంగా హోస్ట్ చేసిన నిక్కీ గ్లేజర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న వారందరినీ ఉత్సాహపరుస్తూ కొన్ని వ్యాఖ్యలు మాట్లాడడం జరిగింది. ఈ నిక్కీ గ్లేజర్ ఏం మాట్లాడారంటే గాడ్ క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్ జీరో మెన్షన్ అని మాట్లాడింది. అంటే దీని అర్థం దేవునికి మా లైఫ్ లో స్థానం లేదు, మాకు దేవునితో పని లేదు, మేమే దేవుళ్ళమే అని చెప్పేసి ఇలా రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చారు. దానికి అక్కడ ఉన్న వారు అందరూ చాలా ఆనందంతో క్లాప్స్ కొడుతున్నారు. God, creator of the universe, zero mentions. సో ఇదేనే కాదు, వాళ్ళు ఎథీస్ట్స్ కాబట్టి దేవుని మీద ఇలాంటి వ్యాఖ్యలు ఎన్నో చేస్తుంటారు. ఇది జరిగిన 7 రోజుల తర్వాత ఈ లాస్ ఏంజల్స్ లో ఒకేసారి 4 చోట్ల నుంచి ఈ వైల్డ్ ఫైర్ స్టార్ట్ అయ్యాయి. కానీ అది ఎలా స్టార్ట్ అయ్యిందో, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిందో, ఎలా స్ప్రెడ్ అయ్యింది అన్న విషయం ఎవరికీ తెలియదు. జస్ట్ ఇమాజిన్ చేసి అది ఇది అలా ఎలా అని చెప్పడం తప్ప 100% కరెక్ట్ గా ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. అయితే కొంతమంది ఎక్స్పర్ట్స్ ఈ వైల్డ్ ఫైర్ ఇలా కొన్ని కారణాల వల్ల జరిగి ఉండొచ్చని చెబుతున్నారు. సో వాటిని కూడా ఇప్పుడు చూద్దాం. ఈ లాస్ ఏంజల్స్ లో క్లైమేట్ ఎలా ఉంటుందంటే అక్కడుండే దట్టమైన చెట్లకి వర్షాలు పడడం అనేది చాలా ఇంపార్టెంట్. గత 20 ఏళ్ల నుండి అక్కడున్న క్లైమేట్ ని పరిశీలిస్తే గత 20 ఏళ్లుగా అక్కడ వర్షాలు పడటం లేదు. సో దానివల్ల ఆ ప్రదేశం అంతా డ్రై అయి ఉంది. కానీ 2023లో పడినట్లుగా కొన్ని వర్షాలు పడ్డాయి. అయితే మనం ఏదైనా ఒక ప్రదేశాన్ని తీసుకుంటే గనక ఆ ప్రదేశంలో వర్షాలే పడకుండా ఒక్కసారి సడన్ గా వర్షాలు పడడం వల్ల వైల్డ్ గ్రాస్ చాలా ఎక్కువగా పెరుగుతుంది. సో దానివల్ల కొత్తగా పెరిగినటువంటి వైల్డ్ గ్రాస్ ఏదైతే ఉందో అది చాలా డ్రై అయిపోతుంది. జస్ట్ చిన్న నిప్పురవ్వ తగిలితే చాలు తగలబడిపోయే సిచ్యువేషన్ అది. మరియు ఈ సీజన్ లో ప్రతి ఏటా వడగాల్పులు కూడా వస్తాయి. ప్రతి సంవత్సరంలో వచ్చే స్పీడ్ కన్నా ఈ సంవత్సరంలో మరి కాస్త ఎక్కువ స్పీడ్ తో ఈ వడగాండ్లు వచ్చాయి. అది ఎంత అంటే గంటకి 140 కిలోమీటర్ల వేగంతో ఈ వడగాండ్లు రావడం జరిగింది. సో హీట్ హెవీగా ఉంది, గాలి గట్టిగా కొడుతుంది, డ్రై గ్రాస్ ఉంది. దెన్ లేటర్ ఫైర్ స్టార్ట్ అయింది. ఈ వడగండ్లో
ఏవైతే ఉన్నాయో అవి చెట్ల మధ్యకు వచ్చినప్పుడు ఒక చెట్టుకి మరొక చెట్టుకు ఢీకొని దాని ర్యాపిడ్ కి ఫైర్ క్రియేట్ అయ్యిందని కొంతమంది అంటున్నారు. మరికొంతమంది అయితే సిటీస్ మధ్యలో ఎలక్ట్రికల్ లైన్స్ ఉంటాయి కదా, సో ఆ లైన్స్ లో ఏదైనా ఒకటి తెగి కింద పడి ఫైర్ క్రియేట్ అయ్యిందని చెప్పేసి మరికొందరు అంటున్నారు. అలాగే పిడిగిపడి కూడా ఫైర్ క్రియేట్ అయ్యిందని చెప్పేసి ఇలా రకరకాలుగా చెబుతున్నారు. అయితే ఇక్కడ ఒక డౌట్ మనందరికీ రావచ్చు, అదేంటంటే వాళ్ళ హౌసెస్ ఖరీదైన సిమెంట్ రాతి పలకలతో కడతారు కదా, సో వాళ్ళ ఇల్లుకి ఫైర్ ఎందుకు ముట్టుకుంటుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. యాక్చువల్లీ వాళ్ళ హౌసెస్ మనలా సిమెంట్ ఇసుకతో కట్టరు. వాళ్ళ హౌసెస్ వచ్చేసి చెట్ల నుండి వచ్చే వుడ్ తో కడతారు, డిజైన్ చేసుకుంటారు. సో ఆ వుడ్స్ వడగాండ్ల వేడికి ఫైర్ అయ్యాయి. సో అందుకే అమెరికన్ టెక్నాలజీ ఈ వైల్డ్ ఫైర్ ని ఆపలేకపోయింది. అయితే ఈ లాస్ ఏంజల్స్ లో ఎక్కువగా హాలీవుడ్ సెలబ్రిటీస్ స్టే చేస్తుంటారు. అలాగే రిచెస్ట్ పీపుల్స్ కూడా ఉంటారు. ఒక ఇల్లు కాదు, ఒక ప్రాంతం కాదు, ఎంటైర్ సిటీ అంతా ఈ వైల్డ్ ఫైర్ ముట్టుకుంది. అమెరికన్ గవర్నమెంట్ మీ ఇంట్లో ఉండొద్దని వెంటనే మీ ఇల్లు విడిచి వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు జనాలందరూ కార్లు తీసుకుని వేరే ఊర్లకు వెళుతున్నప్పుడు వాళ్ళు వెళ్లే కార్ స్పీడ్ కొన్నా ఆ ఫైర్ స్పీడ్ ఎక్కువగా ఉండటం వల్ల ఖరీదైన కార్లు, విలువైన డాక్యుమెంట్స్ వదిలేసి పరిగెట్టుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇక ఈ వైల్డ్ ఫైర్ వల్ల కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. అయితే వాళ్ళు ఇప్పుడు పూర్తిగా రోడ్డును పడ్డారు, ఫుట్ పాత్ మీదకు వచ్చేసిన పరిస్థితి వచ్చింది. అయితే వీళ్ళలో చాలా మంది సెలబ్రిటీస్ హౌసెస్ కూడా ఖాళీ బూడిదైపోయాయి. అందులో మనకు తెలిసిన ఇద్దరు సెలబ్రిటీస్ ఎవరంటే బ్రిట్నీ స్పియర్ అండ్ ప్రియాంక చోప్రా. వీళ్ళ విలువైన ల్యాండ్ డాక్యుమెంట్స్, ఆస్తులు గాని, గోల్డ్స్ గాని, డైమండ్స్ గాని ఇలా అన్ని ఖాళీ బూడిదైపోయాయి. సో ప్రపంచంలో అతిపెద్ద రిచెస్ట్ సిటీస్ లో 4వ సిటీ అయినటువంటి లాస్ ఏంజల్స్, దేవుడిని జీరో అన్న లాస్ ఏంజల్స్ ఈ రోజు వాళ్ళు జీరో అయిపోయారు. అయితే ఇలాంటి ఇన్సిడెంట్ గతంలో ఎప్పుడు జరగలేదా అని అంటే అట్లాంటిక్ మహాసముద్రంలో సేమ్ ఇలాంటి ఇన్సిడెంటే జరిగింది. అదే టైటానిక్. మనందరికీ తెలిసింది 1912 ఏప్రిల్ 14న ఈ టైటానిక్ షిప్ మునిగిపోయింది. అయితే దీన్ని డిజైన్ చేసిన వ్యక్తి థామస్ ఆండ్రూస్. ఈ థామస్ ఆండ్రూస్ దీన్ని నిర్మించిన తర్వాత దాని మీద కొన్ని ట్యాగ్ లైన్స్ పెట్టారు. అవేంటంటే దిస్ వర్చువల్లీ అన్సింకబుల్ అండ్ గాడ్ కెన్ నాట్ సింక్ దిస్ షిప్ అని చెప్పేసి, అంటే ఈ టైటానిక్ షిప్ మునిగిపోవడం అసాధ్యం, ఇది మునిగిపోవాలంటే చివరికి ఆ దేవుడి వలన కూడా సాధ్యం కాదు అని అర్థం. సో దాని తర్వాత ఏం జరిగిందో నాకంటే మీకే బాగా తెలుసు. సో ఫైనల్ గా దీని విషయంలో నేనేం చెప్తానంటే, సో ఇప్పుడు వాళ్ళు చెప్పినవన్నీ కరెక్ట్ అని చెప్పాలి, లేదంటే ఇంకొక రీజన్ వల్ల కూడా ఫైర్ క్రియేట్ అవ్వచ్చు, అయి ఉండొచ్చు. కానీ దీని అంతటిని దేవుడు ఆపాలనుకుంటే ఆపలేడంటారా? ఖచ్చితంగా ఆపగలడు. సో నేను ఇప్పుడు చెప్పిన కారణాలన్నీ బేస్ చేసుకుని దేవుడు కొన్ని సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నాడు. దేనికంటే లాస్ ఏంజల్స్ లో ఉన్న వారందరినీ పరిగెత్తించడానికి. కొన్నేళ్ల నుండి అక్కడ వర్షాలు పడకుండా చేశాడు, వడగాండ్లను రప్పించాడు, అక్కడున్న ఎన్విరాన్మెంట్ అంతటిని వేడెక్కించాడు. ఆ తర్వాత అక్కడున్న వాటిని ఆధారం చేసుకుని ఫైర్ క్రియేట్ చేశాడు. సిటీ అంతా ఖాళీ బూడిదైపోయింది. సో దీని అంతటికి మూల కారణం మనుషులని చెప్పి తీరాలి. ఈ వైల్డ్ ఫైర్ తో ప్రపంచ దేశాలని హెచ్చరించాడు. ఏమని అంటే పద్ధతిలో మార్చుకోమని. మార్చుకోను అని అంటే దేవునితో యుద్ధం సిద్ధం కండి అని ఈ వైల్డ్ ఫైర్ తో దేవుడే స్వయంగా చెబుతున్నాడు. సో ఫైనల్ గా ఈ వైల్డ్ ఫైర్ విషయంలో స్పిరిచువల్ గా చెప్పాను, లోకపరంగా ఎలా క్రియేట్ అయ్యిందో చెప్పాను, దీని విషయంలో దేవుని ప్రమేయం ఎలా ఉందో కూడా చెప్పాను. సో ఇక్కడతో ఈయన మాటలు ముగిస్తూ దీని విషయమై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ ద్వారా తెలుపుతూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అందరికీ బాయ్.